హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. సైకాలజీలోని బహుళ ప్రజ్ఞ సిద్ధాంతకర్త హోవార్డ్ గార్డ్నర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామంటే ఒక షార్ట్ నోట్స్. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు మనము చాలా సైకాలజీ బిట్స్ చేసినాం, అలాగే ఐసీటీ వీడియోస్ చేసాం, ఎంసీక్యూ చేసాం. అవి కూడా చూడండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అకాడమిక్ బుక్స్ నుంచి తయారు చేసినాయండి. ఫస్ట్ ఓకే, సిద్ధాంతకర్త ఎవరండి? బహుళ ప్రజ్ఞ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ యొక్క సిద్ధాంతకర్త ఎవరండి? హోవార్డ్ గార్డ్నర్. ఈయన ఎప్పుడు జన్మించాడంటే జూలై 11, 1943. ఈయన దేశం ఏంటంటే అమెరికా. ఇతను చేసే పని ఏంటిదంటే అమెరికన్ డెవలప్మెంట్ సైకాలజిస్ట్. అలాగే హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సంజ్ఞానం విద్యా విభాగంలో ప్రొఫెసర్ గా ఈయన పనిచేశాడు. గ్రంథం, ఇతను రచించిన గ్రంథం ఏంటంటే ఫ్రామర్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఏ సంవత్సరంలో అంటే 1983లో. ఈయనకు వచ్చిన అవార్డు ఏంటిదంటే 2011లో సోషల్ సైన్సెస్ లో ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియా అనే అవార్డుని స్వీకరించాడు. ఇతను గార్డనర్ గారు ఎవరి వల్ల ప్రభావితుడయ్యారు? జీన్ పియాజే, జోరం బ్రూనా, నెల్సన్ గుడ్మెన్ వీళ్ళ వల్ల ప్రభావితమయ్యాడు. అలాగే నెల్సన్ గుడ్మెన్ గారు ఒక ప్రాజెక్టుని ప్రారంభించాడు. అదే గుడ్ వర్క్ ప్రాజెక్టు. ఈ గుడ్ వర్క్ ప్రాజెక్టు గుడ్మెన్ గారితో పాటు గార్డ్నర్ కూడా కలిసి పనిచేశారనమాట. ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయంటే ఈ ప్రాజెక్టు కలిసి వర్క్ చేశారు కదా, గుడ్ వర్క్ అనే ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే జీరో అభ్యాసనము, ఆలోచనలను, కళలో సృజనాత్మకతను, శాస్త్రీయ మానవత విలువలను వ్యక్తికి లేదా వ్యక్తులకు అవగాహన పరిచి పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ఉద్దేశించింది. అలాగే గార్డనర్ గారు ఈ బహుళ ప్రజ్ఞ గురించి కొన్ని నిర్వచనాలు ఇచ్చారండి. అవేంటంటే మనిషి అనేక స్వాతంత్ర సమాచార ప్రక్రియ సామర్థ్యాలను, స్వాతంత్ర అంటే మన సొంతంగా వెళ్ళి ఒక సమాచారాన్ని స్వీకరించే సామర్థ్యం కలిగి ఉంటాడు. 2, ప్రజ్ఞ అనేది సమస్యలకు పరిష్కారం కనుగొనే సామర్థ్యం లేదా సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం అని ఎవరు నిర్వచించారంటే గార్డనర్ గారు నిర్వచించారు. పరిశోధన ఈయన ఎలాంటి పరిశోధన చేశారు? ఇతని పరిశోధన గల కారణాలు ఏంటిది అంటే సంజ్ఞ చిహ్నలను ఉపయోగించే సామర్థ్యం గల సాధారణ ప్రతిభావంతులైన పిల్లల అధ్యయనం. అంటే కొంతమంది పిల్లలు ఇలాంటి గుర్తులను ఉపయోగించే సామర్థ్యం ఉంది. అలాగే మెదడు దెబ్బతిన్న వయోజనుల అధ్యయనం ఇతని పరిశోధన గల కారణం. ఈ పరిశోధన వల్ల ఉత్పన్నమైనది ఏంటిదంటే బహుళ ప్రజ్ఞలు. మొత్తం ఎన్ని బహుళ ప్రజ్ఞల గురించి ఈయన చెప్పారంటే 8 ప్రజ్ఞాంశాలను గుర్తించాడు. ఒక వ్యక్తిలో ఇవన్నీ ఉంటాయని: శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, సంగీత లయ సంబంధ ప్రజ్ఞ, 4 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, 5 శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ, 6 వ్యక్తంతర ప్రజ్ఞ, 7 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, 8 ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి షార్ట్ గా తెలుసుకుందామండి. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. వీళ్ళు ఎలా గుర్తిస్తాం మనం? ఎక్కడైనా మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో చదవటం, రాయటం, మాట్లాడటం సంబంధం కలిగి ఉంది. పదాల అర్థాలను, క్రమాన్ని, వాక్య నిర్మాణాన్ని సంభాషణలో, లేఖన ప్రక్రియలో ఉపయోగించే సామర్థ్యంతో సంబంధం ఉంది అని కింద గార్డనర్ యొక్క బహుళ ప్రజ్ఞలు ఏది అంటే శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. అలాగే సాంఘిక సాంస్కృతిక సంబంధాలను అర్థం చేసుకోవటంలోను, జాతీయాలను ఉపయోగించటంలోను, సందర్భోచిత పదాలను వాడకంలోను, భాషా సంబంధిత వ్యాసాన్ని పలికించటంలో ఎవరండి బాగా సామర్థ్యం కలిగింది భాష పట్ల? శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ గలవారు. ఈ భాష సామర్థ్యం వాళ్ళు ఎక్కడ ఉంటారంట? సాహిత్య ప్రక్రియ సామర్థ్యాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. సాహిత్య సామర్థ్య ప్రక్రియ కలిగి ఉన్న వాళ్ళు శాబ్దిక భాష సంబంధ ప్రజ్ఞ గలవారు. అలాగే భాష అంటే క్రీడలు, పద్య రచన, కథా రచన, నాటక రచన, సృజనాత్మక రచన, వ్యాస రచన సామర్థ్యాలను వీళ్ళకు ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ఈ భాష సామర్థ్యం ఉన్న వాళ్ళకు ఉన్న మరొక లక్షణం ఏంటంటే నూతన పదాలు నేర్చుకోవటంలో వీళ్ళకి చక్కగా ఇది ఉపయోగపడుతుంది. అందుకే వీరిని పద నేర్పర్లు, పదాన్ని చక్కగా ఉపయోగిస్తారు. పుస్తక నేర్పర్లని వీళ్ళకి మంచి పేరుందనమాట. నెక్స్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ. వీళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆలోచన క్రమాలను, సంఖ్యా క్రమాలను, దృశ్య క్రమాలను, చిత్ర క్రమాలను గుర్తించటంలోను, వాటిని ఐడెంటిఫై చేయటం ప్లస్ వాటిని అర్థం చేసుకోవటంలోను, సంఖ్యలను, గణిత ప్రక్రియలను, తార్కిక పద్ధతులను ఉపయోగించే సామర్థ్యం గణిత తార్కిక ప్రజ్ఞ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. వీళ్ళతో పాటు ఇంకా మంచి బెస్ట్ ఇంకేముంది వీళ్ళకి? భావాత్మక ఆలోచనలు కూడా వీళ్ళు చక్కగా చేయగలరు అనమాట. అలాగే ఎవ్వరు గుర్తించని అంతః సంబంధాలను కూడా గణిత తార్కిక ప్రజ్ఞ వాళ్ళు గుర్తిస్తారు. అలాగే నమూనాలు గుర్తించగలరు. గణిత సూత్రాలు, తార్కిక ఆలోచనతో క్లిష్ట సమస్యలను చాలా చక్కగా, చాలా ఈజీగా పరిష్కరించే శక్తి గణిత తార్కిక ప్రజ్ఞ ఉన్న వాళ్ళకు ఉన్నాయి. అందుకే వీళ్ళు సంఖ్యా నేర్పర్లు, తార్కిక నేర్పర్లు. నెక్స్ట్
థర్డ్ అన్నమాట సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. రాగం శృతి లయలను గుర్తించటంలో వీళ్ళు చాలా చాలా మంచి నేర్పర్లు అనమాట. సంగీత ధ్వనులతో పాటలను త్వరగా నేర్చుకోవటంలో వీళ్ళు మంచి నేర్పర్లు అనమాట. అలాగే అంటే వీళ్ళని ఏమంటాం మనం, సంగీత నేర్పర్లు అంటాం. నెక్స్ట్ ఫోర్త్ది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆకారాల ద్వారా వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఆకారాల ద్వారా, చిత్రాల ద్వారా, రూపాలు లేదా క్రమ ప్రక్రియ ద్వారా విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. ఒక బొమ్మను చూసి దాని యొక్క మీనింగ్ ని, చాలా మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఒక బొమ్మని చూసి ఒక డయాగ్రామ్ చూసి చాలా రకాల అర్థాలు చెప్పే అలాంటి సామర్థ్యం ఉన్నోళ్ళు ఎవరండి, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు. అలాగే 1000 పదాల కంటే ఒక చిత్రీకరణ ప్రధానం అన్నారు. ఇది గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలో ఏ ప్రజ్ఞకు సంబంధించిందంటే దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞకు సంబంధించింది. చిత్రం ద్వారా, ఒక డయాగ్రామ్ ద్వారా, ఒక పెయింటింగ్ ద్వారా అంత సంబంధాలను చూడగలుగుతారు. ఊపిరి సినిమాలో మన కార్తీ గారు వేసిన డయాగ్రామ్ ప్రకాష్ రాజ్ గారికి ఏదో అర్థమైతే అది చూడండి, అట్లా అనమాట. ఇది ఇలాంటివి వీళ్ళు అనమాట దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. చూడటం అవగాహన కలిగిస్తుంది, దాన్ని ఆ చూడటం అవగాహన కలిగిస్తూ ప్లస్ అది ఎలా మారుతుందంటే అనుభవంగా మారుతుంది. అలాంటి వాళ్ళు వీళ్ళు ఎవరండి, ఎవ్వరు చూడని కూడా ఆ డయాగ్రామ్ లో చూసి చేసే నేర్పగల వాళ్ళు ఎవరండి, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ గలవారు. నెక్స్ట్ వీళ్ళని ఊహాత్మక చిత్రీకరణంలోనూ నేర్పర్లు. వీళ్ళకున్న అత్యంత ఊహతోనే, ఇమాజినేషన్ తోనే వీళ్ళు మొత్తం నేర్చుకుంటారు. అలాగే చిత్ర నేర్పర్లు, కళలో నేర్పర్లు. అలాగే ఫిఫ్త్ది శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. వీళ్ళకి ఏంటిదంటే ఈ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ దేన్ని ఎక్కువ ప్రభావితం చేసింది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మానసిక చలనాత్మక రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. అలాగే శారీరక కదలికలను, వస్తువులను సరి అయిన విధంగా ఉపయోగించే శక్తి ఎవరికి ఉందంట, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ గలవారు. అలాంటి వాళ్ళేనండి శారీరక కృత్యాలైన ఆటలు ఆడటంలోను, నాట్యం చేయటంలోను, నటన చేయటంలోను, వస్తువులను తయారు చేయటంలోనే వీరే శారీర నేర్పుల్లే చాలా గొప్పవాళ్ళు అనమాట. అందుకే గార్డ్నర్ గారు ఈ ప్రజ్ఞను వివరిస్తూ శారీరక చర్యలలో ఏముంటదంట, సమయస్ఫూర్తి లక్ష్యాత్మకతో పాటు, వాళ్ళకి సమయస్ఫూర్తి ఉంటుంది, లక్ష్యాత్మకత ఉంటుంది. ఒక లక్ష్యంతో పాటు ఇంకేముంటుందంట, ప్రతిస్పందన ఆధారంగా వీళ్ళు ఏం నేర్చుకునే సామర్థ్యం ఉందంట. శారీరక చర్యలతో, సమయస్ఫూర్తి లక్ష్యాత్మకతతో, ప్రతిస్పందన ఆధారంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ గలవారు. నెక్స్ట్ సిక్స్త్ది వ్యక్తంతర ప్రజ్ఞ, ఇంటరా పర్సనల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని సాంఘిక అవబోధం అని కూడా అంటారు. వీళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే, వీళ్ళు సాంఘికంగా అనగానే మనకి వ్యక్తుల సముదాయం, ఇతరుల మానసిక స్థితిని, భావాలను, ఉద్వేగాత్మక స్థితులను, ప్రేరణలను సున్నితంగా స్పందించే సామర్థ్యం వీళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇతరులతో సమర్థవంతంగా తమ భావాలను చాలా క్లియర్గా, వాళ్ళ మనసులో ఉన్న విషయాలని చాలా క్లియర్గా వ్యక్తపరుస్తారు. అలాగే సహానుభూతిని సులభంగా ప్రదర్శించే నేర్పుగలవారు. వీరినే సాంఘిక నేర్పర్లని కూడా అంటారు. నెక్స్ట్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెంట్. వీళ్ళకున్న ప్రజ్ఞ ఏంటిదంటే, వీళ్ళకున్న గొప్పతనం ఏంటిదంటే, ఈ ప్రజ్ఞ మూర్తిమత్వ అభివృద్ధికి సంబంధించింది. ఈ ఇంట్రా పర్సనల్ అంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ అనేది దేనికి సంబంధించింది, దేని అభివృద్ధికి సంబంధించింది, మూర్తిమత్వ అభివృద్ధికి సంబంధించింది. అంటే ఈ వీళ్ళల్లో ఎక్కువ ఏముంటుంది, పరిశీలన, అంటే తనను తాను పరిశీలించుకుంటారు. మన భావవాదాలు అలాంటివి ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మన స్వీయ అనుభూతులు అనమాట, స్వీయంగా నేర్చుకుంటారు. వాళ్ళ ఆత్మ, వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఆనందం ఎందుకు వస్తుంది, ఇదే అని వాళ్ళ సొంతంగా వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటారు, బయట చూడరు అనమాట. ఆత్మస్పందన అంటే గార్డ్నర్ బహుళ ప్రజ్ఞలో అంతఃపరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో ఉన్న ప్రజ్ఞ ఏదంటే వ్యక్తి అంతర్గత సామర్థ్యం అని చెప్పండి. తన గురించి తనకు పూర్తి అవగాహన, అంటే నా గురించి నాకు మొత్తం తెలుసు అని అనుకుంటారు చూడు, వాళ్ళు వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ కిందకి వచ్చిన వాళ్ళు. అలాగే ఆ వ్యక్తిలో తనలో ఉన్న బలాలని, బలహీనతలను, ప్రతిచర్యలను, మన యొక్క రియాక్షన్స్ కూడా, ఉద్వేగాలు, ఫలితాలను గ్రహించే సామర్థ్యం, అంటే నిరంతరం వాళ్ళ మాటని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ చర్యలని వాళ్ళు పూర్తిగా తయారు చేసుకుంటారు అనమాట. అందుకే వాళ్ళు ఎలా ఉంటారు, బ్యాలెన్స్డ్ లైఫ్గా ఉంటారు. బ్యాలెన్స్డ్ లైఫ్గా జీవించే వాళ్ళనే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గలవారు అంటారు. ఆలోచన క్రమం, అనుభూతులను, సాంఘిక సర్దుబాటును, ప్రవర్తన స్థిరత్వంతో, అంటే దానికి తగ్గట్టుగా స్థిరమైన ప్రవర్తన వాళ్ళు ఎలా చేసుకుంటారు, చక్కగా బ్యాలెన్స్డ్గా సర్దుబాటు చేసుకునే వ్యక్తి ఆశయాలను, ఆత్మ ప్రత్యక్షకరణ విలువలను, వాళ్ళ యొక్క విలువలను, అభిరుచులను, మూర్తిమత్వాన్ని ఆటోమేటిక్గా కనపరుస్తుంది అనమాట.
అందుకోసమే ఇతరుల సమస్యలను ఒత్తిడులకు స్పందిస్తారు. అలాగే తమను గురించి తామే తెలుసుకోవటంలో వ్యక్తంతర్గత వాళ్ళని స్వీయ నేర్పులని కూడా అంటారు. నెక్స్ట్ 8th లాస్ట్ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. వీళ్ళేంటంటే వాస్తవ దృక్పథం కలిగి, అంటే మొత్తం నిజాన్ని తెలుసుకోవడానికి తన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచ యథార్థాన్ని వీళ్ళంటే గుడ్డిగా నమ్మకోకుండా గ్రహించటం, నిజాన్ని గ్రహించటం, పరిశీలన చెయ్యటం ద్వారా జ్ఞానం ఉండటం ఉంటుంది వీళ్ళల్లో. అందుకే వీళ్ళని ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ గలవాన్ని సహజ ప్రజ్ఞ అనేది వస్తుంది. అందుకే వీళ్ళు నిరంతరం ప్రకృతిని, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ ఉంటారు. ఇందులో మనం మన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని గ్రహించటం, వాటి మధ్య గల సంబంధాలను గ్రహించగలగటం, భేదాలు పోలికలు ఆధారంగా వర్గీకరించటం, వ్యక్తీకరించటం, తమ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచాన్ని ఆస్వాదించటంలో ఈ ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అందుకోసం వీళ్ళని ఏమంటారు, ప్రకృతి నేర్పలు. అంటే వీళ్ళు ఎట్లా పడితే అట్లా కాకుండా అబ్జర్వేషన్ ద్వారా, అలాగే సంబంధాలను గ్రహించటం, ఈ రెండింటికి మధ్య ఏముంది వర్గీకరించడం ద్వారా, వ్యక్తపరచడం ద్వారా, ఫీల్ అవ్వటం ద్వారా వీళ్ళనేవి వీళ్ళు చాలా ప్రకృతి నేర్పరు అనమాట. వీళ్ళని ప్రకృతి నేర్పరు అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఎడ్వర్డ్ లితారన్ డైక్. ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేది ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి మూర్తి ప్రజ్ఞ లేదా మూర్త ప్రజ్ఞ లేదా యాంత్రిక ప్రజ్ఞ, లేక నెక్స్ట్ అమూర్త ప్రజ్ఞ, 3 సాంఘిక ప్రజ్ఞ. ఈయన ఎలా నిర్ణయించారంటే మూర్త ప్రజ్ఞ ఆర్ యాంత్రిక ప్రజ్ఞ అంటే దుర్గోచర వస్తువులను ఉపయోగించే నేర్పు, యథార్థ సన్నివేశాలలో సమర్థవంతంగా, ఎక్కడైతే యథార్థ సన్నివేశాలలో సమర్థవంతంగా వ్యక్తి వ్యవహరించే విధం, అంటే ఉన్న సిచ్యువేషన్లో అక్కడ జరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తించే విధాన్ని మనం ఏమంటారు, ముహూర్తం లేదా యాంత్రిక ప్రజ్ఞ అవుతుంది. ఈ ప్రజ్ఞ సామర్థ్యాన్ని దేనికి ఎక్కువగా ఉపయోగిస్తారంటే నిష్పాదన పరీక్షల ద్వారా దీన్ని ముహూర్త ప్రజ్ఞని మాపనం చేయవచ్చు. నిష్పాదన పరీక్షలకు దేని ద్వారా మాపనం చేయొచ్చు అంటే ముహూర్త ప్రజ్ఞ ద్వారా. మరి అమూర్త ప్రజ్ఞ అంటే ఏంటిదంటే పదాలను సంఖ్యలను ఉపయోగించే నేర్పు, సంకేతకాలను సందర్భోచితంగా, ఎలా పడితే అలా కాకుండా సందర్భోచితంగా, దేనికి దానికి సందర్భోచితంగా వినియోగించే వారు ఎవరండి, అమూర్త ప్రజ్ఞ గలవారు. అందుకే అమూర్త ప్రజ్ఞ అనేది సాధారణ పాఠశాల పాఠ్యాంశాల అవగాహనకు ఈ అమూర్త ప్రజ్ఞ అనేది చాలా అవసరంగా ఉంటుంది. అలాగే వీళ్ళల్లో ఎవరుంటారంటే అమూర్త ప్రజ్ఞ ఎవరు, తత్వవేత్తల ఆలోచనలు, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలలో గణిత సూత్రాలను వినియోగించటంలో అమూర్త ప్రజ్ఞ సామర్థ్యాలను, అలాంటి వారిలో ఈ అమూర్త ప్రజ్ఞ సామర్థ్యాలను మనం చూడవచ్చు. అలాగే సాంఘిక ప్రజ్ఞ. వీళ్ళు ఎలా ఉంటారంటే తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకొని, అంటే మన చుట్టూ ప్రధాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రధానంగా స్పందించి వారిని మెప్పించి రియాక్షన్ మళ్ళీ వాళ్ళని మెప్పిస్తారంట. తనకు అనుకూలంగా పరిష్కారం ప్రతిస్పందన పొందటానికి సాంఘిక ప్రజ్ఞ అంటారు. ఓకేనండి. ఇంకా సైకాలజీ వీడియోస్ చాలా ఉన్నాయండి. అకాడమిక్ బుక్స్ నుంచి ఐసీటీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా చూడండి. ప్లేలిస్ట్లో పెట్టాను. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.